హలో వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రమ్య. ఈరోజు మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ శ్వేత గారు. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, ఇప్పుడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారి ఇల్లు కూడా బఫర్ జోన్లో ఉన్నట్టు అందరు సందేహపడుతున్నారు. మరి ఇది ఎంతవరకు నిజం? లేదు, ఆయన నిన్న ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో క్లారిఫికేషన్ ఇచ్చాడు. ఫ్రమ్ పాస్ట్ 40 years, 40 ఏళ్ల క్రితం 1980sలోనే మా ఫాదర్ అక్కడ ఇల్లు కట్టారు. మేము 44 years నుంచి అక్కడే ఉంటున్నాము. మా ఇల్లు ఈ హైడ్రా జోన్లోకి రాదు. అక్కడ ఏదైతే కృష్ణకాంత్ పార్క్ అని ఉంది, ఆ పార్క్ ఇంతకు ముందు పెద్ద చెరువు అని ఉండేది అక్కడ. ఓకే, ఆ చెరువు మొత్తం క్లోజ్ చేసేసి అక్కడ పార్క్ కట్టారు. ఇప్పుడు అక్కడ పార్క్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఒకవేళ పార్క్ నుంచి ఏరియల్ సర్వే చేసి చూసినా మా ఇల్లు ఇక్కడ నుంచి ఒక 380 to 500 meters దూరంలో ఉంది. ఇఫ్ ఎట్ ఆల్ పార్క్ లేదనుకుందాం, అప్పుడులో ఉన్న చెరువే ఉందనుకుందాము, బఫర్ జోన్లో కానీ FTL జోన్లో కానీ లేదు మా ఇల్లు. అలా కూడా 1 kilometer ఫార్, 1 kilometer దూరంలో ఉంది. అంతేగాని నేను ఏ ఎంక్రోచ్మెంట్స్ చేయలేదు. మా ఇల్లు బఫర్ జోన్లో లేదు, మా ఫాదర్ కట్టింది. దాంట్లో మేము ఏదైతే 44 years నుంచి అందులోనే ఉంటున్నాము. సో ఇవన్నీ ఏవైతే మీడియాలో వస్తున్నాయో అవన్నీ అసత్య కథనాలు అని చెప్పారు. కావాలి అని అంటే నేను మీకు మ్యాప్ ఇస్తాను, చూసుకోండి అని ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది. సో ఒకప్పుడు ఉన్నట్టు చెరువే ఒకవేళ ఉండేది ఉంటే అది ఒకవేళ బఫర్ జోన్ కిందికి వస్తే అసలు ఈ బఫర్ జోన్ అంటే ఏంటి? అంటే ఒక చెరువుకి ఎన్ని కిలోమీటర్స్ లేకపోతే ఎన్ని మీటర్స్ దూరంలో ఉంటే దాన్ని బఫర్ జోన్ కింద కన్సిడర్ చేయవచ్చు? ఇప్పుడు చెరువుకి చుట్టూ ఏదైతే ఉంటుందో దాన్ని బండ్ అంటారు. ఓకే, ఆ బండ్ నుంచి ఒకవేళ ఏదైనా డిజాస్ట్రస్ క్లైమాటికల్ చేంజెస్ అనుకోవచ్చు, విపరీతమైన వర్షాలు పడినప్పుడు ఈ ఫుల్ ట్యాంక్ లెవెల్, FTL అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్, ఈ FTL ఏమవుతుందనంటే ఈ FTLలో ఉన్న భూములన్నీ ఆ వాటర్తో నిండిపోతాయి. ఓకే, ఎప్పుడు వరదలు, విపరీతంగా వర్షాలు, అతివృష్టి వచ్చినప్పుడు ఈ FTL జోన్ కూడా మునిగిపోతుంది అనమాట. సో ఎప్పుడైనా చెరువుకి చుట్టూ ఇంత రేడియస్లో FTL ఉండాలి అని చెప్తారు. సో యూజువల్లీ బఫర్ జోన్ అంటే ఏంటి అంటే ఏదైనా మరమ్మతులు ఈ బండ్ చుట్టూ జరగాలి అని అంటే, ఒక లేక్ అనుకోండి, లేక్స్ రివర్స్కి యూజువల్లీ 50 to 30 meters ఈజ్ ఎనఫ్. 30 meters ఈజ్ యాక్చువల్లీ మినిమం. ఓకే, 50 meters మ్యాక్సిమం. ఓకే, సో ఈ లోపల ఏమైనా మరమ్మతులు జరగాలి అన్నప్పుడు చెరువులు తెగిపోతాయి అని చెప్తూ ఉంటారు చూడండి, అప్పుడు ఈ మొత్తం ఈ బఫర్ జోన్ చుట్టూ ప్రొటెక్షన్ ఏరియా అనమాట. ఓకే, సో దట్ ఈ జనావాసాల్లోకి వాటర్ వెళ్ళకుండా, ఈ చుట్టుపక్కల ఉన్న ఇల్లు మునిగిపోకుండా చూడడానికి. సో ఈ FTL అంటే ఏంటి అని అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్. ఈ చెరువు పూర్తి స్థాయి ఎంత కెపాసిటీ వాటర్ని అయితే స్టోర్ చేయగలుగుతుందో దాన్ని ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారు. ఎవ్రీ టైం చెరువులు ఫుల్ ట్యాంక్ లెవెల్ వరకు రీచ్ అవ్వవు. ఓకే, విపరీతమైన వర్షాలు వచ్చినప్పుడే ఆ ఫుల్ ట్యాంక్ లెవెల్కి రీచ్ అవుతాయి. అప్పుడు చెరువు నిండుకుండలాగా ఉంది అని అంటాం చూడండి. ఇప్పుడు హుస్సేన్ సాగర్ నిండుకుండలాగా ఉంది, పై వరకు వాటర్ వచ్చాయి, అది FTL. దాన్ని మించి ఇంకా వర్షాలు పడ్డప్పుడు లో లయింగ్ ఏరియాస్కి వెళ్ళిపోతాయి. ఓకే, దాన్ని మనం ఎవరము ఆపలేం. ఫుల్ ట్యాంక్ లెవెల్ వరకు అని అంటే ఆ చెరువు కెపాసిటీ, అంతకు మించి వచ్చింది అని అంటే ఇంకా అది వరదలు. దట్స్ నథింగ్ బట్ వరదలు అనమాట. సో ఇప్పుడు ఈ రంగనాథ్ గారి ఇల్లు 380 meters దూరంలో ఉంది ఫుల్ ట్యాంక్ లెవెల్కి కూడా. ఆయన ఏమంటున్నారంటే కావాలంటే ఏరియల్ సర్వే చేసుకోండి, డ్రోన్ ద్వారా చూడండి, మా ఇల్లు ఇంకా 380 meters అవే ఉంది. సో ఇవన్నీ అసత్య ప్రచారాలు. మా ఇల్లు FTLలో కానీ బఫర్ జోన్లో కానీ లేదు అని అంటున్నారు. సో ఓకే, ఇప్పుడు మీ అందరికి అర్థమైంది కదా. బఫర్ జోన్ అంటే మినిమం అయితే 30 meters, లేకపోతే మ్యాక్సిమం అయ్యేది ఉంటే ఒక 50 meters. బట్ హైడ్రా రంగనాథ్ గారి ఇల్లు వచ్చేసి ఒక 380 meters, అంటే మ్యాక్సిమం కంటే కూడా చాలా దూరంగా ఉంది అని అంటున్నారు. సో ఇవన్నీ కూడా చెడు ప్రచారాలే అని మనం చెప్పుకోవచ్చు.